తిరుపతిలో నేటి నుంచి 2 రోజుల పాటు జాతీయ మహిళా సాధికారత సదస్సు జరగనుంది. లోక్సభ స్పీకర్ నేతృత్వంలో జరిగే సదస్సుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి రాహుల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉన్న ఇక్కడ 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి జాతీయ మహిళా సాధికార సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయి మరి కాసేపట్లో దాదాపు 10:30 గంటల సమయంలో ఈ కార్యక్రమం అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా ఉన్నటువంటి పురంధరేశ్వరి సహా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా కమిటీ సభ్యులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అంటే మహిళలు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటిని అధిగమించేందుకు వాళ్ళు తీసుకున్నటువంటి చర్చలపైన ప్రధానంగా చర్చిస్తారు. ఈ మొత్తం 2 రోజుల పాటు చర్చించిన ఈ అంశాలపైన ఒక నివేదికను తయారు చేసుకుని ఈ నివేదికని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళింది. ఏదైతే పరిష్కారాలను చూపిస్తారో ఈ సమావేశం వేదికగా ఈ యొక్క పరిష్కారాలని గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లేందుకు కూడా కృషి చేయనున్నారు. అయితే మొత్తం 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వం వహిస్తున్నారు. పురంధరేశ్వరి గారు ప్రత్యేకంగా ఇక్కడ ఉండి ఈ యొక్క ఏర్పాట్లన్నిటి కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుని కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక రేపు జరిగినటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కూడా పాల్గొంటారు. అయితే ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో చూసినట్లయితే కనుక అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ కమిటీస్ ఏవైతే ఆ కమిటీకి సంబంధించినటువంటి ఒక్కొక్క రాష్ట్రం నుంచి 5 సభ్యులు, అదేవిధంగా యూనియన్ అండ్ టెరిటరీస్ నుంచి కూడా 5 సభ్యులు చొప్పున ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతారు. వాళ్ళ రాష్ట్రంలో ప్రధానంగా ఇక్కడ థీమ్ చూసినట్లయితే కనుక మారుతున్న సాంకేతికతకి మహిళల్ని అప్గ్రేడ్ చేయడం కావచ్చు, దీని ద్వారా అభివృద్ధి చెందుతున్న భారత్లో మహిళల్ని ముందుండి నడిపించే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలపైన ప్రధానంగా డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత మరో 2 అంశాలపైన కూడా చర్చించనున్నారు. ఆ రెండింటిలో మనం చూసినట్లయితే కనుక ఏవైతే చట్టసభల్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు కావచ్చు, అదేవిధంగా కేటాయిస్తున్నటువంటి బడ్జెట్లు కావచ్చు, వాటిని మహిళల కోసం కేటాయిస్తున్న బడ్జెట్లు ఏ మేరకు వాటిని వినియోగిస్తున్నారో, పూర్తి స్థాయిలో వాటిని వినియోగిస్తున్నారా లేదా అనే అంశాలపైన కూడా చర్చిస్తారు. ఇక అదేవిధంగా మారుతున్నటువంటి సాంకేతికతలో ఏఐ వంటి టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మహిళలకి ఏదైతే మనం అభివృద్ధి సాధ్యమవుతుంది అనుకున్నా అదే స్థాయిలో వ్యక్తిగతంగా వాళ్ళకి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సెక్యూరిటీ పరంగా మారుతున్న సాంకేతికత విషయంలో మహిళలకు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే అంశాలపైన కూడా మొత్తం ఈ 2 సబ్జెక్ట్స్ మీద కూడా ప్రధానంగా అయితే డిస్కస్ చేయనున్నారు. మొత్తం అన్ని రాష్ట్రాలు, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి సభ్యులు, మహిళా కమిటీలకు సంబంధించినటువంటి ఒక్కో రాష్ట్రం నుంచి 5 సభ్యుల చొప్పున ఈ మొత్తం 2 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి అయితే హాజరు కానున్నారు. వాళ్ళ రాష్ట్రంలో తీసుకున్నటువంటి చర్యలు మహిళల సాధికారత గురించి కావచ్చు, ఆర్థికంగా స్వావలంబన గురించి కావచ్చు, అనేక అంశాలపైన ఆయా రాష్ట్రాల్లో పాటిస్తున్నటువంటి అంశాలు ఏంటి, వాటిని ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఏ మేరకు అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఆర్థికంగా బడ్జెట్ల విషయంలో మనం కేటాయిస్తున్న బడ్జెట్లో మహిళలకు కేటాయిస్తున్న బడ్జెట్లు ఏ మేరకు ఉన్నాయి, వాటిని ఏ మేరకు వినియోగిస్తున్నారు, మారుతున్న సాంకేతికతని అందిపుచ్చుకుంటూనే మహిళలు భద్రంగా ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలపైన అయితే ఈ సమావేశంలో చర్చించున్నారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. O2 స్టూడియో. ధన్యవాదాలు రమ్య.